హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా డాట్స్ పెట్టేది నేను చూపిస్తానండి. 34 సైజు బ్లౌజ్ అనమాట. దీనికి డాట్స్ ఎలా పెట్టేది అని చూపిస్తాను మీకు. ఇలా ఫోల్డింగ్ అయితే 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకుంటాం కదా, అలానే ఫోల్డ్ చేశాను నేను. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా క్రాస్ పెట్టేసి, స్ట్రైట్ కాదు, క్రాస్ పెట్టేసి మనము లైన్ వేసేసుకోవాలి బ్లౌజ్కి. ఇలాగా అంటే యాజ్ ఇట్ ఈజ్గా గీసేసుకోవాలన్నమాట. ఇలా స్ట్రైట్గా పైకి, అంటే ఫ్రంట్ నెక్ తక్కువే ఉంటుంది కదా, ఇలా షోల్డర్ దగ్గర అంతా డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ వేసేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా లైన్ వేసేసుకోవాలండి. స్కిప్ చేయకుండా అయితే చూడండి, బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది. డాట్స్ ఎలా వేసేది ఇలా చూడండి. ఒక డాట్ అయితే ఇలా పెట్టేసుకోండి. డౌన్ కోసం మనం 5.5 తీసుకున్నాం కదా, ఒక డాట్ పెట్టేసుకుంటే కరెక్ట్గా మనకు తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి 6.5 అయితే నాకు ఫ్రంట్ నెక్ అనమాట. అంటే మీకు ఎంత ఉంటే అంత పెట్టుకోండి. 6.5 ఇక్కడికి వచ్చింది అనమాట. ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచు, 1/4 ఇంచు ఇలా కిందికి వదిలేసేసి మార్కింగ్ వేసేసుకోండి. అంటే డాట్స్ కోసమును, అంటే మనం పట్టుకుండే క్లాత్ను ఇడిచిపెట్టేసి మనము డ్రా చేసుకోవాలన్నమాట. ఇలా చూడండి, మనము అటు 2 లైన్స్ ఇట్లా 1/2 ఇంచు అయితే వదులుకుంటాం కదా, అక్కడి నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచు కిందికి మళ్ళీ, అంటే మనము ఖర్చు పెట్టుకుంటాం కదా, అందుకు ఇలా డ్రా చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి 2.5 తీసుకోండి, ఎందుకంటే మీడియం సైజ్ కిందకే వస్తుందండి ఇది బ్లౌజు. 34 సైజ్ అనమాట. 2.5 తీసుకున్నాను నేను. అంటే అక్కడ 2.5, ఇక్కడ 2, ఆ 2.5 మధ్యలో ఒక డాట్, ఇక్కడ 3 తీసుకున్నా. కింద ఒక 2.5కి ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకొని 2.5కి మార్కింగ్ పెట్టేసి, ఆ మార్కింగ్ ప్రకారం ఇలా డ్రా చేసుకోండి. ఫ్రంట్ నెక్ పైనుంచి ఇలా చూడండి, ఇలా కొంచెం బ్రాడ్గా పెట్టుకున్నాం అనుకోండి, చంక దగ్గర పట్టేసినట్టు లేకుండా మనకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేసిందండి. నేను బ్లౌజ్ అయితే వేసుకొని కూడా చూశాను, నేను చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఎక్కడ కానీ మడతలు కూడా రాకుండానే వచ్చిందండి. పైకి వచ్చే కొద్దీ తక్కువ విడుతుండాలి, కింద విడితే ఎక్కువ ఓకే, ఏం కాదు. ఇలా కొంచెం 2 లైన్స్ క్రాస్, ఎందుకంటే మనకు పట్టేసినట్టు వచ్చేస్తుంది బ్లౌజు. ఇక్కడ షోల్డర్ జారదనమాట. ఇక్కడ 5.5 తీసుకున్నాం కదా, చంక డౌను ఇలా లైన్ వేసేసుకున్నాం 5.5కి. ఇక్కడ ఇలా డ్రా చేసేసుకొని, ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్, ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్, ఎందుకంటే 3 ఇంచెస్ ఉందన్నమాట. మొత్తము ఒక 2 ఇంచెస్ ఇలా పెట్టేసుకొని ఈ డాట్స్ ఉంటాయి కదా, కలుపుకోవాలి. ఇక్కడ ఒక మధ్యలో ఒక లైన్ వేసేసుకోండి. అంటే బిగినర్స్కి చాలా యూజ్ అవుతుందండి ఇలా టిప్పు పాటించడం వల్ల. ఇక్కడి నుంచి పైనుంచి కిందికి ఒక 1/2 ఇంచ్ ఇలా డ్రా చేసేసుకోండి. అంటే ఇక్కడ ఈ లైన్ లోపలికి కొంచెం చూడండి, ఈ డాటు కలిపేసేసింది. ఇలా కొంచెం లైన్ వేసాం కదా మనం, అక్కడికి తీసుకొని రండి. మీకు ఎక్కడ కానీ మడత అనేది రాదనమాట. ఫ్రంట్ పార్ట్ లూజు కానీ ఏమి ఉండదండి. ఇలా మెయిన్ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడికి పట్టుకోండి మెయిన్ డాటు. ఇలా పట్టుకుంటే ఖర్చు కిందికి ఇలా ఉంది కదా, ఇక్కడికి మనం డ్రా చేసేసుకోవాలి. చూడండి, ఇలా ఫస్ట్ అయితే చిన్న చిన్నగా డాట్స్ లాగా అయితే పెట్టేసుకొని, కొంచెం ఒక 2 లైన్స్ అయితే నేను కిందికి పెట్టానండి, ఎందుకంటే మనకు ఫిట్టింగు పర్ఫెక్ట్గా ఉంటుంది, పైకి లేకుండా షేప్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట. ఇలా కిందికి పెట్టేసుకోవడం వలన ఇలా పైకి ఒక 1/2 ఇంచ్ పైకి. ఇప్పుడు మధ్యలో ఒక లైన్ వేసేసాం కదా,
అది ఎంత లెంత్ ఉందంటే ఒక 2.5 అయితే ఉంది నాకు. 2.5 అయితే పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి డాట్స్. మరి ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే అంటే బ్లౌజ్ని బట్టి సైజుని బట్టి కూడా కొలతలు మారుతాయి అన్నమాట. ఇలా 2 ఇంచెస్ తీసుకొని ఒక 2.5 అయితే లెంత్ పెట్టుకున్నాను నేను. అంటే మరి బిగ్ సైజ్ అయితేను 3 తీసుకోవచ్చండి. ఇప్పుడు 2.5 అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, థర్డ్ డాట్ అనమాట. ఇక్కడ ఒక 1/2 ఇంచ్, ఒక లైన్ కాంచి 1/2 ఇంచ్ ఇలా పెట్టేసుకొని 4.5 అయితే నేను తీసుకున్నాను అనమాట లెంత్. చూడండి ఇక్కడ 4.5కి ఒక లైన్ వేసేసుకోండి. లైన్ వేసిన తర్వాత దీని వెడల్పు అయితే 2 ఇంచెస్ అయితే ఉందండి విడ్త్ మధ్యలో. అంటే సమానంగా ఉంటేనే బాగుంటుంది మనకు షేప్. ఇలా రౌండ్గా 2 ఇంచెస్ వెడల్పు ఉందన్నమాట. ఇక్కడ ఒక 2 లైన్స్, అక్కడ ఒక 2 లైన్స్, అంటే లైన్ కిందికి వచ్చేసరికి లైన్లోకి కలిసిపోవాలి అంతే. ఇప్పుడు 3 వచ్చినాయి కదా, ఇలా కట్ చేసేసుకుందాం. కింద బ్రాడ్గా ఉన్న లుక్ అయితే బాగుంటుందండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. కింద బ్రాడ్గా పెట్టుకున్నాం అనుకోండి, చంక దగ్గర పట్టేసినట్టు లేకుండా మంచిగా ఉంటుందని. ఇలా యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసేసుకోండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, వేరే వాళ్ళకు షేర్ చేస్తేను కొత్త కొత్త వీడియోస్ అప్లోడ్ అయితే చేస్తాను. నాకు కూడా కొంచెము ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా. ఇలా లోతు దగ్గర తీసుకొని రావాలి, ఎందుకంటే ఫ్రంట్ది కాబట్టి లోతు దగ్గరికి కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కట్స్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా కట్స్ పెట్టుకోవడం వలన మనకు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు షేప్ పట్టి కూడా ఎలా కొలత పెట్టి చూపిస్తాను. మరి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ ఎంత ఉంటే అంత తీసుకోండి. బ్యాక్ పార్ట్ మనము బ్యాక్ ఎంత ఉంది, 11 అయితే వచ్చిందండి నాకు. చూడండి ఇక్కడ 11 అయితే వచ్చిందనమాట. ఇప్పుడు 11 వచ్చింది కదా, 11 ఇక్కడ పెట్టేసుకోండి. లెంత్ కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. 11 పెట్టాం కదా లెంత్. 3.5 తీసుకోండి ఫ్రంట్. మనకు ఫ్రంట్లో 3.5, బ్యాక్ ఇలా వచ్చేసి ఒక లైన్ వేసేసుకుందాము. ఇక్కడ వచ్చేసి 3 తీసుకోండి. అంటే లెఫ్ట్ 3.5, రైట్ వచ్చేసి 3 తీసుకోవాలి. ఏ షేప్ పట్టైనా ఇలానే కొలతలు ఉంటాయండి, మారవేం మారవు. 3.5కి ఒక డాట్ పెట్టేసుకొని 2.5 తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల మనకు ఇలా వచ్చేస్తుంది కదా. ఇలా డ్రా చేసేసుకోండి లైన్. ఈ లైన్ నుంచి ఆ లైన్కు డ్రా చేసేసేయాలి అంతే. షేప్ పట్టి రెడీ అవుతుంది. ఇలానే అన్ని బ్లౌజులకు కూడా ఇలానే మనము కొలతలు ఇలాగే ఉంటాయండి, ఏం మారవు. పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. కొంచెం మరీ బిగ్ సైజ్ అయితే తప్ప సేమ్ కొలతలు ఉంటాయండి మ్యాక్సిమం బ్లౌజులకి. ఇలా ఇక్కడ 3.5, 2.5, 3 ఇలా ఇలా తీసేసుకొని కట్ చేసేసుకోవాలి అంతే. రెడీ అవుతుంది ఫ్రెండ్. ఇలా రెడీ అవుతుంది కదా, కట్ చేసేసుకుందాం మనము. షేప్ పట్టి కట్ చేసేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అయిపోతుంది అనమాట. దీన్ని లైనింగ్ మీద పెట్టి కట్ చేసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలా ఎందుకంటే ఎక్కువ లెంత్ లేకుండా మీకు పార్ట్ అయితే అర్థమవుతుందని ఇలా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇది షేప్ పట్టి. ఓకే, బాయ్.